హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరి గొర్రెలు? మనమే. ఆయన్ని వెంబడించే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన గొర్రెలు. ఆయనేమో గొర్రెలకు మంచి కాపరి. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టించున్నాను అన్నారు. అలాగే పెట్టారు ఆయన. అందుకనే దేవుని యొక్క వాక్యములో, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను. ఏ జీవం? నిత్యము ఉండేటువంటి జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు కనుక అవి ఎన్నటికీ నశింపవు. దేవుని యొక్క మాట అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఎవరు కూడా నశించిపోరు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది. అందుకని ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడంటే దొంగతనము చేయుడు. నా చేతిలో నుండి ఎవడు కూడా దొంగతనము చేయుడు. ఎవరిని చేయుడు? ఆయన గొర్రెలను, ఆయన స్వరమినేటువంటి వారు ఎన్నడూ కూడా ఎవరు కూడా అపహరింపబడరు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని 12వ అధ్యాయం మనం చూస్తే, 12వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే ఏమంటాడంటే, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. చూడండి, మన ప్రాణములను ఎక్కువగా ప్రేమించేటువంటి వారు దేవుని యొక్క మాటని ఏమాత్రము కూడా వినేటువంటి మనస్సు వారికి ఉండదట. ఆయన మాట వినాలంటే 24వ వచనములు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఒక క్రైస్తవుడు కూడా అహం అనేటువంటి దానిలో చనిపోతే వాడు బహుగా ఫలిస్తాడు. వాని జీవితంలో ఏ మాత్రము కూడా అందుకనే నా గొర్రెలు నా స్వరము వినును. మనం పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఈ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే నీవు నేను తండ్రి చిత్తములో ఉన్నామా? ఆయన స్వరము వినగలుగుచున్నామా? ఆయన నా స్వరము విని నన్ను వెంబడించేటువంటి వాడు ఏమంటున్నాడు? వాటికి నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యం అనేది ఒక స్థలమును సూచించును. అది విశాల మార్గమైతే ఇరుకు మార్గం అనేది పరలోక రాజ్యములోనికి అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. విశాల మార్గం అనేది 1 పాపము, 2 స్వార్థము, 3 అన్య ఆచారములు. ఇవన్నీ కూడా విశాలమైనటువంటి మార్గముల్లోనే ఉంటాయి అన్నమాట. చాలామంది పాస్టర్లను నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాడు అంటాడు, ఆ పాస్టర్ గారు చెబుతూ ఉంటాడు, ఆ భూస్థాపము చేసి ఆరాధన అంతా అయిపోయి మట్టి కప్పి పెట్టేటువంటి టైంలో 2 కాళ్ళ సందులో నుండి ఆ మట్టి లాగుతుంటే
ఒక సేవకుడు అంటే వరే అలాగే లాక్కండి. ఎలా లాక్కూడదంట, 2 కాళ్ళ సందులు లాగితే ఏమవుద్దో నాకు అర్థం కాలేదు. ఏంటది? అన్య సంబంధమైనటువంటి ఆచారం. ఈ ఆచారమును ఒక సేవకుడే అలాగూ మాట్లాడితే ఒక విశ్వాసి ఇంకా ఏమి నేర్చుకోగలరు? చనిపోయి కర్మకాండాలు జరిగేటప్పుడు, లేకపోతే జ్ఞాపకార్థ కూటమని పెట్టేటప్పుడు సేవకుడు అంటాడు, ఒరే బాబు మీరు బట్టలు తెచ్చుకోండి, క్రొత్త బట్టలు తెచ్చుకోండి, నేను ప్రార్థన చేసిస్తాను, మీరు మార్చుకోండి. ఎవరో వారసులు తీసుకొచ్చి బట్టలు వేయాలంట. ఇది కూడా ఒక సేవకుడే నేర్పించడం చూశాను నేను. ఇవన్నీ కూడా బైబిల్ ఏం చెబుతుంది? అన్య సంబంధమైనటువంటి ఆచారములు మీరు అభ్యసింపకూడని దేవుని యొక్క వాక్యము చదివిస్తూ ఉంటే ఈ బోధకులే అన్య సంబంధమైనటువంటి ఆచారములు ఈ మూల అది ఉండకూడదు, ఆ మూల ఇది ఉండకూడదు అని ఈ సేవకులే బోధ చేస్తే విశ్వాసుల జీవితాలు ఎలాగుంటే ఆలోచన చేయండి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఇరుకుదారి అంటే ఏంటో తెలుసా? 1 పశ్చాత్తాపము, 2 దేవునికి లోబడేటువంటి మనసు, 3 దేవుని మీద నమ్మకం అనేది ఉంచటం. అంటే అన్య సంబంధమైన ఆచారాల మీద నమ్మకం ఉంచకుండా దేవుని మీద మాత్రమే నమ్మికుంచేటువంటి మనస్సు అన్నమాట. విశాల మార్గం అంటే 1 పాపము, 2 స్వార్థము, 3 అన్య సంబంధమైన ఆచారములు, కుల సంబంధమైన ఆచారములు, ఇవన్నీ కూడా విశాలమైనటువంటి మార్గములో ఉంటూ ఉంటాయి. ఇరుకు మార్గం అంటే 1 పశ్చాత్తాపం. ఏది కలిగినా కానీ పశ్చాత్తాపడి ప్రభు పాదములు పట్టుకుని, ప్రభా నన్ను క్షమించండి నాయన, ఈ దౌర్భాగ్య స్థితి నుండి నన్ను విడిపించండి అని పశ్చాత్తాపడితే నీకు ఒక మార్గము దాంట్లో తెరవబడుతూ ఉంటుంది. ఒక మార్గం అనేది తెరవబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆగరు కూడా పశ్చాత్తాపడింది. వాటర్ అయిపోయి కుమారుడు ఏడుస్తున్నాడు. కుమారుడిని అక్కడ పడేసి పశ్చాత్తాపడి ఏడ్చుచున్నటువంటి సమయంలో ఆమె కన్నులు తెరవబడి నీళ్ల ఊటను కనుగొనెను అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇరుకు మార్గములో పశ్చాత్తాపం ముఖ్యము. 2వదిగా దేవునికి లోబడేటువంటి మనసు. 3వదిగా నిజ దేవుని నమ్మకం ఉంచడం. అంటే ఈ అన్య సంబంధమైన ఆచారం కరెక్ట్ కాదు, ఈ కుల సంబంధమైనటువంటి ఆచారములు కరెక్ట్ కాదు. నేను ఆరాధించేటువంటి దేవుడు పౌరుషం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు కాబట్టి ఆయన్ని మాత్రమే నేను నమ్మికుంచుతాను అనేటువంటి మనసు. తర్వాత ఇంకోటి ఏంటో తెలుసా? ఆయన స్వరం వినేటువంటి మనసు. నా గొర్రెలు నా స్వరము వినును. ఎవరైతే యేసు గొర్రెగా ఉంటారో వారు ఆయన స్వరాన్ని వింటూ ఉంటారు. ఎక్కడైనా దారి తొలగిపోతే నీకు వెంటనే అర్థమైపోతూ ఉంటుంది, ప్రభా నేను ఎక్కడ దారి తొలిగానయ్యా, నన్ను క్షమించండి అని ప్రభు పాదములు పట్టుకుని మరలా సరైనటువంటి మార్గములో నడిచేటువంటి కృపని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే మొదట గోధుమ గింజ ఏమైపోతుంది? భూమిలో పడి సావకుండిన ఎడలది ఒంటిగానే మిగిలిపోతూ ఉంటుందంట. అది చచ్చిన ఎడలు అది విస్తారముగా ఫలించును. నీలో ఎప్పుడైతే ఇరుకు మార్గములో వెళతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే నీ పాపమును ఒప్పుకుంటావో, అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో బహుగా విస్తారముగా ఫలించే వ్యక్తిగా అయిపోతూ ఉంటావు. అందుకని అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. చాలామంది తమ ప్రాణాన్నే ప్రేమిస్తూ ఉంటారు. ప్రాణాన్ని ప్రేమిస్తే ఆగుద్దా? ఆగుద్దా? దీర్ఘాయుష్యు రావాలని ఏవేవో తిని, ఆకులు అలమల తిని, అయి తిని, ఈ తిని, ఒక ఆమె రేపలలో దీర్ఘాయుష్ కొరకు అన్నం మొత్తం మానేసింది, ఆహారం మానేసింది. ఆమె అచ్చం కూడా పళ్ళ జ్యూసులు తప్ప రెండోది త్రాగలేదు, రెండోది తినలేదు.
ఎప్పుడు చూసినా పళ్ళ జ్యూసు, పొద్దున మధ్యాహ్నం పండుకోబోయేటప్పుడు ఎప్పుడు చూసినా పళ్ళ రసాలు. దీనివల్ల దీర్ఘాయుష్ వస్తుందని చెప్పారట. కానీ ఆమె కొద్ది కాలానికి అలాగ చేసిన కొద్ది కాలానికి ఆమె చనిపోయింది. నీ ప్రాణమును దేశించటం అంటే ఏంటో తెలుసా? ఉంటే ఉంటాను, పోతే పోతాను. ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు నేను త్యాగం చేయాలి, ప్రభు కొరకు నేను శ్రమపడాలి, ప్రభు కొరకు నేను మన జీవితంలో మన సంపాదన కొరకు ఎంత కష్టపడుతున్నామో, మన జీవితంలో ఆస్తి సంపాదన కొరకు లేతే ఈ జ్ఞాన పట్ట కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో దానికి దేవునిలో నువ్వు ప్రయాసపడేదానికి టాలీ చేయి. ఏది ఎక్కువ అవుద్ది? నీ జ్ఞాన పట్టే ఎక్కువ అవుద్ది. దేవుణ్ణి మనం మహిమపరచలేనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఇరుకు మార్గం అంటే 1 పశ్చాత్తాపం, 2 దేవునికి లోబడే మనస్సు, 3 దేవుని మీద నమ్మకం ఉంచటము. ఇందుకు ఇరుకుదారి జీవ మార్గములకు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఇరుకు మార్గం అనేది జీవ మార్గములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ఎలాగ ఉండాలి? ఇరుకు మార్గములో ఉండగలుగుతున్నావా? అందుకని అంటాడు, 1 బేదలకు, 2 హింసించబడుతున్నటువంటి వారికి ఆ పరలోక రాజ్యం స్వాస్థ్యమై ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఎవరి కొరకండి? 1 బేదల కొరకు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నారు. హింసింపబడి వారు మీరు ధన్యులు అన్నారు ప్రభు. అందుకని 1 బేదలైన వారి కొరకు, 2 హింసింపబడి వారి కొరకు అది స్వాస్థ్యమై ఉన్నదట పరలోక రాజ్యం. కాబట్టి అందుకని అంటాడు 5:3 5:3 మత్తయి సువార్తలు ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 10వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరి కొరకు సిద్ధపడింది పరలోక రాజ్యం? పరలోక రాజ్యం అంటే ఒక స్థలమును సూచిస్తూ ఉన్నది అని చెబుతున్నాను నేను. మనకి ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 1 పరలోక రాజ్యము, 2 నరకలోక రాజ్యము, 3 భూలోక రాజ్యము. ఈ 3 మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు ఈ 3 ఎక్కడో చోట ఉండాల్సిందే. ఎక్కడో చోట ఉండాల్సిందే. ఉంటే భూమి మీద ఉంటావు, భూమి మీద కనుక లేకపోతే పరలోక రాజ్యంలో ఉంటావు, పరలోక రాజ్యంలో కూడా లేకపోతే అగ్నిగుండంలో ఉంటావు. 3 స్థలాలు ఉన్నాయి. 3 మానవుడు ఎక్కడో చోట ఉండాలి. అందుకని ఈ పరలోక రాజ్యము ఒక స్థలాన్ని చూపించవచ్చు ఉన్నది. ఈ పరలోక రాజ్యములో నువ్వు వెళ్ళాలంటే 1 ఏంటంట? బేదలైన మీరు ధన్యులు. హింసింపబడి వారి యొక్క స్వాస్థ్యమై ఉన్నది. 1 బేదలకును, 2 హింసింపబడి వారి కొరకును అది స్వాస్థ్యమై ఉన్నదట. దానిలో మనం ప్రవేశించాలి. అందుకని అంటాడు మత్తయి సువార్త 21:43 అంటాడు, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు, చూడండి, ఎవరికి పడితే వాడికి రాదు. అందరూ వచ్చి హల్లెలూయా హల్లెలూయా అని కేకలేస్తూ వచ్చుద్దా పరలోక రాజ్యం? ఆయన చిత్తములో నీవు ఉంటే పరలోక రాజ్యం, నీ ఇష్టానుసారంగా ఉంటే పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలంటే ఏమంటున్నాడు? దేవుని రాజ్యము ఎవరి యొద్ద నుండి? విశాలమైనటువంటి మార్గములో నడిచేటువంటి వారి నుండి, పాపములో నుండి జీవించేటువంటి వారి నుండి, గర్వహృదయములో నుండి వారి నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు వారికి అనుగ్రహించబడును. ఫలమిచ్చు వారికి అనుగ్రహించబడుతూ ఉంటుంది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి. ప్రవేశించగలుగుతున్నామా ప్రియ తల్లి? యోహాను సువార్త 1:12 మనం చూస్తే ఏమంటాడో చూడండి. 1:12 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? తన్ను ఎందరూ అంగీకరించుదురో వారికందరికీ, తన నామమందు విశ్వాసముంచు వారికి
దేవుని పిల్లలుగా ఉండుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరమ్మా వీరు? ఇరుకు మార్గములో ఉన్నటువంటి వారు, ఆయన అంగీకరించేటువంటి వారు దేవుని పిల్లలుగా ఉంటారట. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తి మన ఇష్టాన్ని నెరవేర్చుకొని, మన ఇష్టానుసారంగా జీవించి, మన ఇష్టానుసారంగా బ్రతికి, ఏమండి మన ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి వారముగా ఉంటే మనం పరలోక రాజ్యానికి పనికిరామని దేవుని యొక్క వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇరుకు మార్గములో నీవు నేను ప్రవేశించాలి, ఇరుకు దారిలో ప్రవేశించాలి. ఏమండి ఇరుకు దారిని చూచి దానిలో ప్రవేశించేది ఎంతమంది అంట? బహు కొద్దిమందే అని వాక్యం ఉంటుందండి. ఇరుకు దారిని చూచి దానిలో ప్రవేశించేది కొద్దిమందే. ఏమండి వేల మంది ఒక్కో సంఘానికి వెళితే ఏమండి వేల మంది వెళ్ళగలరా? ఏమండి ఏ చర్చికి వెళుతున్నావయ్యా అని ఎవడైనా అడిగితే, నేనా ఫలానా పేరుగాంచిన చర్చికి అని ఇడు చెబుతూ ఉంటాడు. చాలామంది మాది గొప్ప, మన సంఘం గొప్ప అని ఎక్కడ చెప్పకండి మీరు. మన నడవడే గొప్పగా ఉండాలి. నీ నడవడి చూసి వారి గొప్ప అని కొంచెం చెప్పుకోవాలి. కానీ నీవు నేను మన సంఘమును గురించి చాలామంది అంటారు, మా సంఘము చాలా గొప్పదండి. ఒక్కొక్కడు అంటారు, నా తల్లి సంఘం అండి, నాది పిల్ల సంఘం అండి, నా సంఘం అండి, ఈ సంఘం అండి. ఏ సంఘం అండి? నీ నడవడి సరి లేకపోతే నువ్వు ఏ సంఘములో ఉన్న కోతివే. అవునా? మనం ఏ సంఘంలో ఉన్న కోతులం అయిపోతాం. కాబట్టి ఎలాగుండాలి? ఏమండి ఒకడు వచ్చాడు, హైదరాబాదు నుండి వచ్చాడు, అయ్యా నాకు భార్య చనిపోయింది, ఒక పిల్లవాడు ఉన్నాడు, కాబట్టి నేను ఒక అమ్మాయి నాకు కావాలని చెప్పి మన దగ్గరికి తీసుకుని వచ్చారు. ఒక సంబంధానికి ఒక అతన్ని తీసుకుని వస్తే ఏమండి మనం ఒక సంబంధం మాట్లాడితే ఏమండి ఇది మాట్లాడి కుదిరేలాగా ఉంటే అక్కడ ఒకడు ఉండి అన్నాడు, అయ్యో ఎంత మంచి సంబంధం పోగొట్టుకుంటే ఎలాగూ, నేను మా అమ్మాయిని ఇస్తాను, ఇచ్చి వివాహం చేస్తానని వివాహం చేశాడు. నెల తిరక్క ముందు అది పెటాకులు అయిపోయింది. ఎందుకనంటే వాడు వెళ్ళేది పెద్ద సంఘమే కానీ వాడి దగ్గర పెద్ద బుద్ధి లేదు. ఏ బుద్ధి ఉంది? ఆల్రెడీ ఒక అమ్మాయి నట్టి పెట్టేస్తున్నాడు. ఏమండి చేసుకుని దీన్ని తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టేశాడు. ఏమండి వాడి దారి వాడిదే, దీని దారి దీందే. ఏమండి వా పేరు గొప్ప కానీ ఊరి మాత్రం దెబ్బగా ఉండి వాడి జీవితం అంతా కూడా నాశనకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియ తల్లి, సంఘము గొప్ప కాదు, నీ నడవడి గొప్ప. నీ మార్గములో యేసు మార్గములో జీవించొచ్చున్నావా? నీవు ఏ సంఘములోకైనా వెళ్ళొచ్చు కానీ, ఎలాగైనా భక్తి చేయొచ్చు కానీ, నీ నడవడి మీద ఆధారపడి ఉన్నది. ఇరుకు మార్గములో నీవు జీవించాలి. యేసు యందు నమ్మకం ఉంచగలుగుతున్నావా? పాప జీవితము నుండి విడిపించగలుగుతున్నావా? లోకము నుండి విడిపించగలుగుతున్నావా? పాపము నుండి విడిపించగలుగుతున్నావా? దేవుని యందు నమ్మికుంచగలుగుతున్నావా? దేవునికి నిన్ను నీవు అప్పగించుకునేటువంటి పరిస్థితి నీ దగ్గరికి రావాలని దేవుని యొక్క వాక్యం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. ఏమ్మా చూడండి, అందుకని అంటున్నాడు, దానిలో ప్రవేశించాలని అనేకులు చూస్తారు కానీ వారు బహు కొద్ది మందే ప్రవేశించునని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆ కొద్ది మందిలో నీవు ఉండాలి, ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. మనం ఉండాలంటే ఏముండాలి? మన దగ్గర 1 పశ్చాత్తాపం ఉండాలి, 2 తగ్గించుకోవటం ఉండాలి, 3 దేవుని మీద నమ్మకం పెట్టుకునే మనస్సు నీకు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అందుకని అంటాడు యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని. ఏమంటున్నాడు? 1 నా మాట విని. వింటున్నామా మనం ఆయన మాట? ఆయన ఏం చెబుతున్నాడు వింటున్నామా? వినగలుగుతున్నావా ప్రియ తల్లి? ఏమండి సొలొమోను మార్గం తొలగిపోయాడు. సొలొమోను మార్గం తొలగినప్పుడు దేవుడు 2 సార్లు హెచ్చరిక చేశారు. ఒరే బాబు, నువ్వు ఒకప్పుడేమన్నాడు, నీ కుమారుడు కాదు సొలొమోను, నా కుమారుడని దేవుడు
దావీదుతో చెప్పినటువంటి కుమారుడు ఎలాగైపోయాడు? మంచి జ్ఞానాన్ని అడిగాడు, గ్రహింపుని అడిగాడు, ఆస్తిని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, ఘనతను అడగలేదు. అడగపోయినాను దేవుడిచ్చాడు. ఏమండి, సొలొమోను అంటే దేవునికి బహుబాగా ఇష్టమైనటువంటి కుమారుడు ఏమైపోయాడు? దారి తొలగిపోయాడు. ఎంతమంది భార్యలమ్మా? 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మందితో తన వృద్ధాప్యంలో ఏమైపోయాడంట? త్రిప్పివేయబడెను అని ఉంటుంది. ఆ స్త్రీల వైపు త్రిప్పివేయబడెను. బహుభార్యత్వము దోషమని బైబిల్ చెప్పింది. కాబట్టి ఈయన బహుభార్యత్వంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, ఒరే బాబు వెనక తిరగరా బాబు అని చెప్పి దేవుడు 2 సార్లు ఏమండి దర్శనముల ద్వారా మాట్లాడాడు. కానీ తిరిగాడా? తిరగలేదు. దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ నా మాట విని, ఒకటి ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. విశ్వాసముంచుచున్నావా? ఈ సంఘం కాకపోతే ఆ సంఘం, ఆ సంఘం కాకపోతే ఈ సంఘం, గుడికొక్కరై తిరగని గొయ్యి లేదంటండి. ఏమండి, స్థిరముగా నువ్వు భక్తి చేయాలి. నాకు ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, అయ్యా ఏమండి నేనైతే మడిగట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళటం లేదు, మీ మాట ప్రకారం ఉంటున్నాను, కర్మజాలకి ఎక్కడికైనా వెళ్ళాను, నేను మంచంలో పడిపోతున్నాను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. మా బంధువులు ఒక కుటుంబం అన్నదండి ఫలానా ఏరియాలో, వారు అన్నిటికి వెళ్ళిపోతారండి. దినాలకు వెళ్ళిపోతారు, పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు, తద్దినాలకు వెళ్ళిపోతారు, బంతులకి వెళ్ళిపోతారు, సినిమాలకు వెళ్ళిపోతారు. వారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. నా కర్మ ఏంటండి ఇలాగ అయిపోయింది అని అంటే నేనన్నానమ్మా, నీకు గ్యారెంటీ ఉంది కానీ వారి గ్యారెంటీ ఉందా? అమ్మా, నువ్వు చేసేటువంటి భక్తికి గ్యారెంటీ ఉన్నదా? గ్యారెంటీ లేనటువంటి భక్తి. ఆయన ఉండేటువంటి ఊరిలో 4 సంఘాలు ఉంటే 4 సంఘాలకు వెళ్ళాడు, ఎక్కడ చలామణి కాలేదు, చెల్లుబాటు కాలేదు. పక్క గ్రామానికి వెళ్ళాడు, అక్కడ చెల్లుబాటు కాలేదు. ఇంకో గ్రామానికి వెళ్ళాడు, అక్కడ చెల్లుబాటు కాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? టౌన్ చర్చికి వెళ్తున్నాడు ఇప్పుడు తెనాల్లో. ఎందుకంటే అక్కడ ఎవడు చెప్పేవాడు ఉండడు. ఎలాగుంటుంది? చక్కగా బల్లలు వేస్తుంటాయి, చక్కగా ప్యాన్లు వేస్తుంటాయి. వెళతాడు సరదాగా అన్నం గట్టుకెళ్ళి, ఉదయం నుంచి వెళ్ళి 2 గంటలు 3 గంటలు అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కొంగ జపం చేసి, ఈడి బ్రతుకు మారదు, ఈడి బుద్ధి మారదు, ఈడి ఆలోచనలు మారవు, ఈడి తలంపులు మారవు, తగ్గించుకునేది ఉండదు. ఏ సేవకుడు మాట కూడా వీడు వినేటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి వీడికి ఏం కావాలి? టౌన్ చర్చి కావాలి. ఎక్కడ? ఎందుకు? చెప్పేవాడు ఉండడు అక్కడ. వీడికి దిద్దుబాటు అనేది అసహ్యమైపోయింది. ఇలాంటి వాడికి గ్యారెంటీ ఉంటుందా భక్తి? నో భక్తి. భక్తి లేని వాడు ఎక్కడికి వెళ్తాడో వాడికే తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమేనను వింటున్నావా? ప్రభునందు ప్రియమైనటువంటి తల్లి, సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. గోధుమ గింజలాగా నువ్వు ఏమండి భూమిలో పడి సచ్చావా? చావకుండానే ఏమండి అలాగే ఒంటరిగా ఉండి అక్కడే పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి ఒకనాడు చచ్చిపోతే నిన్ను ఎక్కడికి వెళ్తావో నీకే తెలియని ప్రయాణంలోకి వెళ్ళిపోతున్నావేమో. కేళ ఏమని నిత్య జీవం అని గ్రహించాలంటే ఆయన మాట వినాలి కదా, ఆయన స్వరం వినాలి కదా, ఆయన్ని వెంబడించాలి కదా. నువ్వు ఇరుకు మార్గంలో ఉండాలి కదా. ఇరుకు మార్గంలో లేకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నీ ఇష్టానుసారంగా భక్తి చేసి ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తారంట. ఇదేం పాపమో నాకు అర్థం కావటం లేదు. అమ్మా, పరలోక రాజ్యం అంటే ఏదైనా గుంటూరు వెళ్ళినట్ట, పరలోక రాజ్యం అంటే ఏదన్నా విజయవాడ వెళ్ళినట్ట, పరలోక రాజ్యం అంటే వెళ్ళటం అంటే హైదరాబాద్ వెళ్ళినట్ట, పరలోక రాజ్యం అంటే ఏదో రకంగా అమెరికా వెళ్ళినట్ట. నో, కాదు. ఒక్క అమెరికా వెళ్ళటానికే వీసా కావాలి, పర్మిషన్ కావాలి, పెద్ద తతంకం ఉందే. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవడున్నాడు అక్కడ? నీ బాబు ఉన్నాడు అక్కడ. నీ కొరకు విజ్ఞాపన చేసేవారు లేరు, నీ కొరకు త్యాగం చేసేవారు లేరు, నీ కొరకు ప్రార్థన చేసేవారు లేరు. నీ భక్తి కూడా సరిగ్గా లేదు. ఎక్కడికి వెళ్తావమ్మా? వెళ్ళలేనటువంటి మార్గంలో పయనిస్తున్నావేమో. కేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం నీలో ఉంటే
అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఎలాంటి వాడమ్మా? నా మాట వినగలుగుతున్నాం ఆయన మాట. ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటో బయలుపరచండి. ఒకవేళ నీ చిత్తములో ఉన్నానా, ఒకవేళ నీ చిత్తములో నుండి నేను తొలగిపోతున్నానా ప్రభా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నేను ఒక రోజు అడుగుతున్నాను, ప్రభా నేను చేసేటువంటి భక్తి సరైందా కాదా ప్రభా, సరైందా కాదా నాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా గురువుగారి భార్య వచ్చి అంటుందయ్యా, ఇప్పటి వరకు ఎలాగో నడిపించావో క్రమం తప్పకుండా అదే రూటులో నడిపించున్నానా అని చెప్పి ప్రార్థన చేశారు ఆమె. ఏమ్మా, మొన్న ఈ మధ్యన ఏమండి ఒక దర్శనం వచ్చింది. ఏమిటా దర్శనం అంటే, నన్ను ఏమండి ఈ సహవాసములో నుండి అంటే సువార్త ప్రకటించకుండా తీసేయడానికి ఏమండి ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. పెద్ద అధికారి పంపించాడట. దాదాపు 20 మందో 30 మందో వచ్చారు, స్త్రీ పురుషులు. వారందరికీ కూడా మంచి భోజనము వండాను, మంచి భోజనం వడ్డించాం. ఏమండి చక్కగా భోజనం చేశారు. చక్కటి స్త్రీలు ఏమండి 10 మంది స్త్రీలు ఉన్నారు, 10 మంది ఎంతమంది పురుషులు ఉన్నారు. ఎక్కడ తగులుతాడు ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఏమండి గోడ పడి కొడితే అక్కడ కూడా కరెక్టే ఉంది. ఏమండి ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోట చూస్తే ఎక్కడ చూసినా చిన్న పొరపాటు కూడా దొరకలేదు. అందుకని అంటాడు, ఈ దానియేలులో లోపమైనను ఏదైనాను వారు కనుగొనలేకపోయిరి. ఏమండి అదే వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను 2 వారాల క్రితం రేపల్లో చెప్పాను. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఏమండి అంటున్నారు, అయ్యో ఈయన తీసేద్దామంటే ఒక్కటి కూడా మనకి లోటు దొరకలేదు అని చెప్పి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. ఇంకా అంటున్నారు, ఈయన భార్య చనిపోయి చాలా బాధలో ఉన్నాడు, మనం తీసేస్తే ఇంకా బాధపడతాడు కాబట్టి మనం తీయొద్దు అని చెప్పుకుంటున్నారు. అంటున్నాడు ఒక ఆయన, అంటున్నాడు వాళ్ళలో ఒక ఆయన, అయ్యా వారికి ఛార్జీ ఒక 20 రూపాయలు ఇచ్చి పంపించంటున్నాడు. 20 కాదండి 200 ఇస్తానని జేబులో చేపెట్టాను. ఈలోపు ఒక అవిటి పిల్లలు ఉదయకాలం వచ్చారు నా దగ్గరికి. కాళ్ళు 2 కూడా సరిగా లేవు, నిలబడలేనటువంటి స్థితి. 7 సంవత్సరాలు పాప, ఏమండి ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరములు ఉన్నటువంటి పాప 2 సంఖ్యల్లో కర్రలేసుకుని ఉదయకాలం 5 గంటలకు ఉదయకాలమే వచ్చి ఆ సాయంత్రం వరకు అలాగే నిలబడిపోయారు, నిలువు కాళ్ళ మీద, కొయ్యి కాళ్ళ మీద. ఏమండి ఈ జేబులో చేపెట్టాను వారికి 200 ఇద్దామని. వెంటనే ఏమండి ఆ పిల్లల్ని అడుగుతున్నాను, అమ్మా ఎంత ఆత్మీయంగా ఉన్నారో తెలుసా బిడ్డలు. ఆ బిడ్డతో ఒక బిడ్డతో అంటున్నాడు, పెద్ద బిడ్డతో, అమ్మా ఎప్పుడు వచ్చారా మీరు? నేను ఉదయం రావటమే చూశాను కానీ ఏళ్ళ రందులో పడి మర్చిపోయాను ఈ బిడ్డలిద్దరిని. ఏమండి ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి అంటే అంటున్నారు, అంకులు ఉదయకాలమే వచ్చాము అంకులు అన్నారు. అమ్మా వీళ్ళందరికీ నేను పనికి రాకపోవచ్చు కానీ అమ్మా నీకు నేను పనికొస్తాను, నా కొరకు నీ ఉదయకాలము నుండి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తున్నావని ఆ బిడ్డ మీద 7 సంవత్సరముల బిడ్డ మీద పడి ఏమండి చక్కటి గౌను వేసుకుంది. ఆ గౌని మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే గౌనంతా తడిచిపోయింది. అమ్మా నీ కొరకు నేను కావాలి, నీ కొరకు నేను బ్రతకాలి. ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఏమండి దేవుని దగ్గర ఎప్పుడైనా అడిగావా నీ చిత్తాన్ని? ప్రభా నీ చిత్తం ఏంటి నా పట్ల అని అడిగావా దేవుణ్ణి? అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిశ్చయ జీవము గలవాడు. ఏమండి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎప్పుడమ్మా? 1 ఆయన మాట విని, 2 ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచినవాడు నిత్య జీవము గలవాడు. ఏమండి వాడు తీర్పులోనికి రాక ఏమండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నీవు నేను కూడా దాటి ఉండాలి. అందుకని ఈ స్థలానికి మనం రప్పించబడ్డాం. అందుకనే మనం భక్తి చేయాలి ప్రియ తల్లి. అందుకనే నా గొర్రెలు నా స్వరమినేటువంటి గొర్రెలకి నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టాను.
ఏమండి, గొర్రెలు నా స్వరమినను, నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. దేవుడు ఏమండి, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే వాక్యం రేపు శనివారం చూద్దాం, ప్రార్థన చేసుకుందాం.